అందరికీ నమస్కారం. నా పేరు ఆదివిష్ణు వెంకటరమణ. నేను ఇప్పుడు మీకు ఒక ఆరోగ్య రహస్యం, ఆయుర్వేదం ప్లస్ మంచి మాట అన్నిటికీ కలిపి ఒకటి చెప్తున్నాను. పిప్పలాదుడి స్టోరీ చెప్తున్నాను. పిప్పలాదుడు అనేవాడు మహాముని, ఉపనిషత్తులు రచించాడు ఆయన. అటువంటి పిప్పలాదుడి గురించి మీకు చెప్తున్నాను. అరణ్యంలో నారద మహాముని సంచరిస్తూ ఉండగా ఒక పిల్లవాడు ఒక రావి చెట్టు కింద కనపడతాడు. నాయన, ఎవరు నువ్వు, ఏంటి ఇక్కడ ఉంటానికి కారణం ఏంటి అని అడుగుతాడు 3 సంవత్సరాల పిల్లోని. అమ్మ, నాయన నాకే తెలియదు, నేనెవరిని అని అడుగుతాడు. అప్పుడేమో మీ తండ్రి ఎవరు అంటే, మా తండ్రి ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఎవరిని అని అడుగుతాడు. అప్పుడు నారద మహాముని దివ్య దృష్టితో చూడగా, నాయన నువ్వు దదీచి మహాముని కొడుకు, దదీచి మహాముని పెద్ద దాత. ఆయన ఇంద్రుడు వచ్చి నీ వెన్నెముక కావాలి, రాక్షస సంహారం చేయడానికి నీ వెన్నెముక అయితే పనిచేస్తుందని చెప్పగా విన్నాను. మీరు వెన్నెముక దానం చేయగలరా అని అడిగితే, అదెంత భాగ్యం, నా శరీరం పరోపకారానికి ఉపయోగపడుతుందంటే అంతకంటేనా అని ఆయన వెన్నెముక ఇవ్వడానికి రెడీ అయిపోతే, అప్పుడు బ్రహ్మగారు ఆవు రూపంలో వచ్చి ఆయన రక్తం కింద పడితే ప్రపంచానికి ప్రళయం సంభవిస్తుందని ఆవు రూపంలో వచ్చి రక్తం అంతా నాకేసి వదిలితే అప్పుడు ఆయన వెన్నెముక తీసుకున్నాడు. అటువంటి దాత కొడుకు నువ్వు, నీ పేరు దదీచి మహాముని కొడుకు నువ్వు అని చెప్తాడు. అయితే నాకు ఈ కర్మ పట్టడానికి కారణం ఏంటి అని అడుగుతాడు. నీకు శని మహాదశ జరుగుతుందని ఆయన అంటాడు. మరి మా నాన్నగారికి ఏంటి అంత దాతకి, మా నాన్నగారికి ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటంటాడు. మీ నాన్నగారికి కూడా శని ప్రభావం ఆయన, అందుకునే అలా జరిగింది అని చెప్తాడు. అయితే నీకు రేగు పళ్ళు తిన్నావు కాబట్టి, రేగు చెట్టు నేను పోషించింది కాబట్టి నీకు పిప్పలాదుడు అని పేరు పెడుతున్నాను, నువ్వు జనారణ్యంలోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. అయ్యేటప్పటికి మా నాన్నగారికి ఇలాగ అయింది కదా అని అబ్బాయి అరణ్యంలోకి వెళ్ళిపోయి ఘోరమైన తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే అప్పుడు బ్రహ్మగారు ప్రత్యక్షమై, నాయన నువ్వు ఎందుకు తపస్సు చేస్తున్నా, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అయితే నేను కళ్ళారా నిండుగా చూస్తే ఆ ఎదుటి మనిషి భస్మైపోయి వరం కోరుతాను. తదాస్తు అంటాడు. నేరుగా శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోయి శనీశ్వరుని నిలువున ఇలా చూస్తాడనమాట 2 కళ్ళతో. శనీశ్వరుడు నిలువున అగ్నిదారంలో భస్మైపోతున్నాడు. అగ్నిదారంలో హా అక్కడ చేస్తున్నాడు. అప్పుడు సూర్యుడు చూసి, నా కొడుకు అగ్నిలో భస్మైపోతున్నాడు, రక్షించండి అంటారు. దేవతలు వచ్చి, శనిదేవుడు భస్మైపోతున్నాడు, అందరూ రక్షించండి అంటే అప్పుడు చెప్తాడు, ఎవ్వరూ ఆయన్ని రక్షించలేరు, ఆయన వరం ఇచ్చింది బ్రహ్మగారు కాబట్టి బ్రహ్మగారినే ప్రార్థించండి అంటారు. అప్పుడు సూర్యుడు కుమారుడు కదా, బ్రహ్మగారి దగ్గర, బ్రహ్మ నువ్వు నా కుమారుని రక్షించాలి అని అడిగితే బ్రహ్మగారు వచ్చి, నేను చెప్తాను, పిప్పలాదా వదిలేసేయి శనీశ్వరుణ్ణి, నీ సమస్య తీరిపోదు ఇప్పటికి అంటే, మా నాన్నగారిని నన్ను ఇలా చేసిన శనీశ్వరుని నేను వదిలే ప్రసక్తే లేదంటాడు. అయితే నీకు 2 వరాలు ఇస్తాను, కోరుకో. 1 వరం కాదు 2 ఇస్తానంటాడు. ఏంటా వరాలు, కోరుకోమంటావా అని అడుగుతాడు. కోరుకోమంటాడు. నేను అనాథగా ఉన్నప్పుడు, నాకు ఏవి ఆహారం లేనప్పుడు ఈ రావి చెట్టు నాకు పళ్ళుతోని ఆకులతోని ఆహారం ఇచ్చి నన్ను రక్షించింది కాబట్టి ఈ రావి చెట్టుకి 1 సంవత్సరం పుట్టిన పిల్లలకి 5 సంవత్సరాల నాటి దాకా శని ప్రభావం అన్నది ఉండకూడదు. మొదటి వరం. 2వ వరం ఏంటంటే, ఈ రావి చెట్టు నాకు ఆశ్రయం ఇచ్చింది కాబట్టి సూర్యోదయానికి ముందు ఈ రావి చెట్టుకి 3 ప్రదక్షిణాలు చేసి దానికి నీళ్లు పోసి ఎవరైనా దాని నమస్కారం పెడితే శని దోషాలు ఉండకూడదు, శని దోషాలు ఉండవు. ఈ రావి చెట్టు కింద ఉన్న వాళ్ళకి అపూర్వమైన జ్ఞాన సంపద కలగాలి, అపూర్వమైన ఆయుర్వేద గుణాలు కలగాలి ఈ చెట్టుకి అని 2 కోరికలు కోరుతాడు. తదాస్తు ఆయన అంటే వదిలేస్తాడు. అప్పటికే శనీశ్వరుడు మాడి మసైపోతాడు. కళ్ళు ఒళ్ళంతా నల్లటి ఆకారంతో, కాళ్ళు 2 కాలిపోతాయి, నడవలేడు, మందగమనుడు అంటారు. నల్లటి రూపం వచ్చేస్తారు. అందుకుండే ఎవరైనా శనీశ్వరుడు పూజ చేస్తే నల్లటి వస్త్రం, నల్లటి నువ్వులు, నల్ల నూనె ఇచ్చి పూజ చేస్తే శని ప్రభావం ఉండదని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి శనీశ్వర బాధలు తొలగిపోవాలని కోరుకుంటారు. అది శనీశ్వరుడి కథ అది. దానివల్ల పిప్పలాదుడు ఈ రావి చెట్టుకి అపూర్వమైన జ్ఞాన సంపదను ఇచ్చాడు. దానికి అపూర్వమైనటువంటి ఆయుర్వేద గుణాలు కూడా ఇచ్చాడు. చెట్టు బెరడు, ఆకులు, కాయలు, పువ్వులు, పండ్లు అన్ని కూడా ఆయుర్వేద ఔషధాలు కలిగినాయి. అవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి బుద్ధుడు కూడా ఈ రావి చెట్టు కింద కూర్చుని, అశ్వత్థ వృక్షం అంటారు,
చెట్టు కింద కూర్చుని నాకు ఈ సంసారం ఏంటి, ఈ లోకం ఏంటి, చావు ఏంటి, పుట్టుకేంటి అని ఆలోచిస్తా రావి చెట్టు కింద కూర్చుంటాడు. రావి చెట్టు కింద కూర్చుంటప్పటికి రావి చెట్టుకి జ్ఞానోదయం కలగాలని కోరుకో వరం కోరుతాడు కదా. ఆయన బ్రహ్మరంధ్రం ఇచ్చుకుని జ్ఞాన సంపద వెలువడుతుంది అనమాట. అప్పుడు ఉన్నపళంగా ఇంటికెళ్ళిపోయి భార్య పెట్టి ఇంటిపెట్టి రావి చెట్టు కింద తపస్సు మొదలెట్టాడు బుద్ధుడు. బోధి చెట్టు కింద ఆయనకి జ్ఞానోదయం కలుగుతుంది బుద్ధుడికి. అంత అపూర్వమైనటువంటి రావి చెట్టుని మీరు పూజించి ఆయుర్వేదం చూసుకుని అన్ని రకాల లాభం పొందుతారని కోరుకుంటూ నమస్కారం.